నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లవాణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, ఈ పేరు గతంలో కూడా మారుమరుగిందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే అంబటి రాంబాబు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, కల్తీ నెయ్యికి సంబంధించి మహాపాపు నిజం అనే పోస్టర్లు చింపేటువంటి ప్రయత్నంలో కావచ్చు, అక్కడ నిజంగా ధైర్యంగా ఎదురొడ్డి ఇంటి దాకా వెళ్ళి నిరసన తెలియజేయడం, క్షమాపణ చెప్పించాలనే ప్రయత్నంలో వెళ్ళడం మనంతా చూసాం. అప్పుడు ఆవిడకున్నటువంటి ఒక ధైర్య సాహసాలు కావచ్చు, ఇవందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వార్తల్లోకి ఎక్కారు. ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్కి ఉద్యోగం ఇవ్వడం. వాస్తవానికి ఇలాంటి ఆలోచనలు ఎవరికి అంత త్వరగా రావు. సాధారణంగా నార్మల్గా ఒక పురుషులకు కావచ్చు, లేకపోతే మహిళలకు కావచ్చు, వాళ్ళు చదువుకున్న క్వాలిఫికేషన్స్లోనే నానా రకాలుగా ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్కి ఉద్యోగం ఇవ్వడం, దీన్ని లోకేష్ గారు ప్రశంసించడం ఎలా చూడాలంటే ఇవన్నీ? అంటే నిజంగానే ఒక కొత్త ఆలోచన. మీరు చెప్పినట్టు గల్లా మాధవి, మనం గతంలో ఆవిడ గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళి ఆవిడ నిరసన తెలిపారు, దాని మీద తెలుగుదేశం శ్రేణులు ఎవరూ కూడా అది నెగిటివ్గా తీసుకోలేదు. రియలీ దే ఆర్ వెరీ హ్యాపీ చెప్పాలంటే. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, అందరూ కూడా. అంటే మనం నోరు మూస కూర్చోవటం అనేది చేతకాంతనం కిందకి రాకూడదు. మనలో కూడా చేవ ఉంది, మనం చూపించగలమని చూపించాలిగా. అది కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండే నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి గారిని, చనిపోయిన ఆవిడని అండం అనేది అతని కుసంస్కారానికి నిదర్శనం. మెయిన్ అక్కడొచ్చింది బాధ. ఒక మహిళగా ఆవిడ రియాక్షన్ అది సబబే. ఇప్పుడు ఎవరి తల్లినన్నా, ఎవరి చెల్లినన్నా, ఎవరి అక్కనన్నా, ఎవరి భార్యనన్నా కూడా తప్పే. అది అపోజిషనా లేదు అధికార పక్షమా ఇది కాదు. ఎవరైనా రియాక్షన్ అలా ఉండాలి. అంటే వాళ్ళకి చేవలేదు కాబట్టి, వైసీపీకి వాళ్ళు రాజకీయం చేయటం రాదు కాబట్టి వాళ్ళకి, అంటే వాళ్ళు ఇది చేసాము అని ప్రజలకు చూపించుకోలేరు కాబట్టి వాళ్ళు ఏం రాజకీయాలు చేశారు? బూత్ రాజకీయాలు చేశారు. ఎవరు? వైసీపీ. దానికి ఆద్యుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియా దేనికి వాడుకుంటారు? ఆడవాళ్ళని తిట్టడానికి, బూతులు తిట్టించడానికి. ఇలాంటి పార్టీలో రోజా లాంటి వాళ్ళు ఉండి మాట్లాడతారు సిగ్గు లేకుండా. సో ఇది కాదు రాజకీయం అంటే, మీరు తిడితే పడే పరిస్థితి లేదు ఆడవాళ్ళని అని చెప్పటం కోసం ఆవిడ ఒక దండయాత్రలాగా వెళ్ళాలి కూడా. ఎందుకంటే అదర్వైజ్ ఆవిడ అక్కడ ఉండి వెస్ట్కి, ఆవిడ ఒక ఎమ్మెల్యేగా వేస్ట్ కదా. నేను వేస్ట్ కాదు, ఇలాగే ఉండాలి ప్రతి మహిళ, ప్రతి రాజకీయ నాయకురాలు అనేది ఆవిడ చూపించారు. మనం కూడా మాట్లాడాం దాని మీద. కాబట్టి వీ హ్యావ్ టు అప్రిషియేట్ హెర్ వన్స్ అగైన్. అట్ ద సేమ్ టైం ఇవాళ ఆవిడ ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నారు, ట్రాన్స్జెండర్కి ఉద్యోగం ఇవ్వడం. మీరు ట్రాన్స్జెండర్ అంటే నేను గతంలో కరోనా సమయంలో పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వచ్చిందనమాట. ట్రాన్స్జెండర్స్కి కరీంనగర్లో అనుకుంటా, తెలంగాణలో రేషన్ ఇవ్వట్లేదు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని నేను కేసు వేశాను ఇండివిజువల్గా. నా డబ్బులు ఖర్చు పెట్టుకుని కేసు వేస్తే 5,000 మందికి అన్నారు అప్పుడు. మరి 5,000 మందికి ఇవ్వలేదు, కానీ నాకు మానవ హక్కుల కమిషన్ నుంచి, తర్వాత కలెక్టరేట్ నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి నా కేసు నేను విన్ అయ్యాను. ట్రాన్స్జెండర్స్కి వాళ్ళకి అన్ని రేషన్ కార్డు అన్నీ ఇచ్చారు. అంటే మనం చేయగలిగేది, ఇప్పుడు మనం ఎక్కువ ఏమీ చేయలేం. మనం ఆ టైంలో మనకుండే ఇదిలో పరిమితుల్లో మన చుట్టుపక్కల మనం ఎంత ఇవ్వగలమో అంత ఇచ్చాము. కానీ ఇది నాకు అది పేపర్లో చూడగానే బాధ అనిపించి, నేను లాయర్ ఫీజు తీసుకున్నారండోయ్. అంత కరోనా సమయం కదా అని ఆయన ఏం ఫీజు తీసుకోకుండా లేడు, మళ్ళీ తెలిసిన లాయరే. అది కాదు నాకు ముఖ్యం. మనం ఎంతమందికి ఉపాధి ఇచ్చామని కాదు ఇది. ఆ సమయంలో అనిపించింది, చేశాము. అందులో ట్రాన్స్జెండర్స్ నాకు అదొక్కటి చాలా సంతృప్తినిచ్చింది. నేను కరోనా సమయంలో ఇది చేయగలిగాను అంతే. సో ఇప్పుడు ఆవిడ మళ్ళీ ట్రాన్స్జెండర్కి ఉద్యోగం ఇచ్చారనగానే నేను నిజంగా చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఇక్కడ మీరు ముఖ్యంగా ఆలోచించాల్సింది, మనకి ట్రాన్స్జెండర్స్ అంటే ఒక తెలియని భీతి, అదేదో ఒక ఎవర్షన్ ఉంటుంది మనిషికి చిన్నప్పటి నుంచి. ఇప్పుడంటే మనం ఎక్కువ ట్రాన్స్జెండర్స్ని చూస్తున్నాం. చిన్నప్పుడు ట్రాన్స్జెండర్స్ చాలా తక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక బూచి మనకి. వాళ్ళని చూస్తేనే ఒక భయం ఉండేది మనకి. వీళ్ళు ఏం చేస్తారో ఏంటో, ఎత్తుకుపోతారేమో పిల్లల్ని, అంటే తెలియని సైకలాజికల్ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఇటీవల కాలంలో తగ్గింది, కానీ ఆఫ్ లేట్ చాలా తగ్గింది. మధ్యలో ట్రాన్స్జెండర్స్ బలవంతంగా మనని డబ్బులు అడగడం, మన ఇబ్బంది పెట్టడం, మన ఆటోలో కూర్చుంటే కూడా వచ్చేసి మన ఇబ్బంది పెట్టడం, లేకపోతే ఒక ఫంక్షన్ మొదలైతే వచ్చేసి వాళ్ళు ఎంతలాగా దెబ్బలాడేవాళ్ళు అంటే డిమాండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గింది అది. ఎందుకంటే
వాళ్ళకి ఏం కావాలో ప్రభుత్వాలు కొంచెం గుర్తిస్తున్నాయి కాబట్టి ఉమ్, ఇది సరిపోతుందని నేను అన్ను. కానీ ఇవాళ అలాంటి స్థితిలో ఉండే ట్రాన్స్జెండర్ని ఆవిడ తనకు అసిస్టెంట్గా పెట్టుకున్నారు. అవును. ఇది ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ చాలా మంచి ఆలోచన. ఉమ్, ఆవిడ కొద్ది రోజుల క్రితమే అడిగారట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అని. అన్నాక ఇప్పుడు ఎవరైతే వచ్చారో ఒకళ్ళు ఉద్యోగానికి ఆవిడని పెట్టుకున్నాక ఆవిడ ఇంకా చాలామందికి ఏం చెప్పారంటే మీలో ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే అంటే అసిస్టెంట్గానే కాకుండా పనిచేస్తా అంటే మాకు కార్యాలయాలు ఉన్నాయి, నేను అక్కడ కూడా మిమ్మల్ని అపాయింట్ చేయిస్తానని చెప్పారట ఆవిడ. ఉమ్, ఉమ్, తర్వాత ఇప్పుడు నేను ఆ ట్రాన్స్జెండర్ మాట్లాడటం కూడా చూశాను. ఆవిడ వేరే ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చాక నాకు హ్యాపీగా ఉంది అని చెప్పింది ఆవిడ. అంటే ఏమన్నాలో నాకు తెలియదు, ఐఎమ్ సారీ. సో ఆ ట్రాన్స్జెండర్ చెప్పటం అయితే జరిగింది, నేను ఆ వీడియో చూశాను. నేను షీఈ్ వెరీ హ్యాపీ అన్నమాట ఈ ఉద్యోగానికి వచ్చినందుకు. అంటే నాకు ఒక గౌరవం దక్కింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గర చేయటం అంటే ఇట్స్ డిఫరెంట్ ఇది కదండి. అంటే ఒక గౌరవం, ఒక ఎలివేషను ఇవన్నీ ఉంటాయి కదా, అది ఎక్స్ప్రెస్ చేయటం జరిగింది ఆ ట్రాన్స్జెండర్. సో గల్లా మాధవ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ క్యాబినెట్లో కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. దీని మీద చర్చ జరిగింది. ముఖ్యంగా లోకేష్ లాంటి వాళ్ళు అభినందించారు ఆవిడ్ని, గల్లా మాధవిని. ఎందుకంటే ఇలాంటి ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. అసలు ఆలోచన ఎందుకు వచ్చిందో మనకు తెలియదు ఆవిడకి, కానీ మంచి ఆలోచన. అంటే వాస్తవానికి చాలా చిన్న వయసే ఆవిడ, చిన్న వయసు గల్లా మాధవి, షీఈ్ వెరీ యంగ్. అది కాక మనం చూసుకుంటే ఇలాంటి ఆలోచనలు కావచ్చు, లేదా నిరసన తెలియజేసేటువంటి ఒక ధైర్యం అది చాలా, అది మెచ్చుకోవాలండి. అసలు ఆ వయసుకి ఇలాంటి ఆలోచనలు రావడాన్ని ఎలా చూడాలంటారు? అది అంటే ఆవిడ రాజకీయాల్లోకి ఏదో తను సంపాదించుకోవాలని రాలేదు అనేది ఫస్ట్ అర్థమవుతుంది. అంటే రాజకీయం అంటే డబ్బు కాదు, రాజకీయం అంటే ప్రజలకి సేవ చేయడం, ప్రజలకు ఏం కావాలో అది చేయాలి. ఎక్కడ గౌరవం లేదో, ఎక్కడ గౌరవం దక్కట్లేదో అలాంటి చోట గౌరవం ఎలా దక్కించుకోవాలి అనేది రాంబాబు ఇంటి మీదకి దాడి. అర్థమైందా మీకు? అంటే నువ్వు ఒక ప్రతిపక్షమైన అధికార పక్షమైన తప్పు చేస్తే నీ చెండాలు ఎక్కదీస్తామంటారు చూడండి, అట్లా చూపించింది ఆవిడ. అది ఒక ఆడ పులిలాగా గర్జించటం అంటారు కదా, ఆవిడ అంటే చూడటానికి మీకు చాలా షీఈ్ వెరీ సాఫ్ట్, చాలా సాఫ్ట్గా అనిపిస్తారు, కానీ లోపల ఆవిడకి చాలా ఇది ఉందన్నమాట, హార్డ్గా షీ కెన్ రియాక్ట్, అగ్రెసివ్గా షీ కెన్ రియాక్ట్. అది బాగుంది. అంటే ఎక్కడ ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలిసిన మనిషి కాబట్టి డెఫినెట్లీ షీ విల్ రీచ్ వెరీ హై. ఇది కండి, అదైతే మనం చెప్పగలం. మంచి ఉన్నత స్థానానికి వెళ్తారు ఆవిడ, అందులో సందేహం లేదు. ఇంకా వెళ్ళాలి కూడా, ఈవిడ ఇంకా చాలా అచీవ్ చేయాలి. అంటే తనేంటి అనేది ఆవిడ చూపించుకోవాలి. ప్రతి చిన్న అవకాశాన్ని కూడా గల్లా మాధవ్ వదులుకోకూడదని నేను చెప్తున్నా. అంటే మనకి ఏదైనా వస్తే గల్లా మాధవ్ వస్తారు అనేది రావాలి, అట్లా ఆవిడ ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు కూడా లాస్ట్ టైం నేను దేనికి భయపడినండి అన్నారు ఆవిడ. అంటే నేను ఎక్స్ప్రెస్ చేశానండి కొన్ని భావాలు, నాకేం భయం లేదండి, మీరు అంత టెన్షన్ ఫీల్ అవ్వక్కర్లేదండి ఆవిడ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గల్లా మాధవ్ లాంటి వాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలి. ప్రతి మహిళ ఈరోజు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో, వాళ్ళు కూడా సందర్భాన్ని బట్టి రియాక్ట్ అవ్వాలి. ట్రాన్స్జెండర్స్ని మరింత మందిని, అంటే ఇదే ఉద్యోగం అని కాదు, వేరే ఉద్యోగాల్లో కూడా నియామకాలు చేయడానికి మీరు ఆలోచన చేయండి అని చెప్తున్నాము. సో వన్స్ అగైన్ వీఆర్ అప్రిషియేటింగ్ గల్లా మాధవ్ గారు. సో చూద్దాం, ఖచ్చితంగా గతంలో చూపించినటువంటి ధైర్య సాహసాలు కావచ్చు, ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలు కావచ్చు, ఇంకా ఇలాంటి అన్ని మంచి పనులు చేసి చాలా మంచి పేరు, మీరు అన్నట్టుగా ఒక మంచి స్థానానికి ఎదగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.